హలో! చాలామంది అడిగినారు కదా! చికెన్ కర్రీ చూపిస్తాను వచ్చేసేయండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఈ ప్లేట్‌లో కనిపిస్తున్న మసాలా అంతా కూడా మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, చికెన్ ఏసుకొని బాగా కలుపుకోవాలా. తగినంత ఉప్పు, ఇంకా పసుపు ఏసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి బాగా మిక్స్ చేసి చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇంకా డీటెయిల్‌గా కావాలంటే రెసిపీ ఛానల్‌లో ఉంది, యూట్యూబ్ ఛానల్‌లో క్లియర్‌గా చూసుకోండి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న మసాలానంతా వేసుకొని బాగా కలుపుకోవాలా. ఆ తర్వాత ధనియాల పొడి, కారం పొడి, అలాగే మిరియాల పొడి కొంచెం వేసుకొని ఇంకొంచెం సేపు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ అయ్యి ముక్కలకి పట్టుకొని ఆయిల్ అనేది పైకి రావాలా. అంతవరకు వాటర్ అయితే పోసుకోకూడదు, అప్పుడే చికెన్ కర్రీ అనేది రుచిగా ఉంటుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సినన్ని, అంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోండి. ఒక చిన్న షార్ట్లోనో రీల్లోనో చెప్పలేము కదా కర్రీ అంతా, కాబట్టి డీటెయిల్డ్గా స్లోగా కావాలంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన చూడండి. ఇంకా ఆ తర్వాత మనం వేసుకునేది ఏమీ లేదనమాట. బయట మసాలాలు ఏమీ వాడము. ఇంకా మంచిగా ముద్దలోకి, అన్నంలోకి, ఏ దాంట్లోకైనా అద్దరిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి.